బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదనలో శివుని వద్దకు వెళ్ళినప్పుడు శివుడు ఇద్దరికి పరీక్ష పెడుతూ లింగ రూపకంగా కాకుండా గిరి రూపంలో వెలసిన అద్భుతమైన ప్రదేశం అరుణాచలం. సత్యయుగంలో బంగారు కొండగా, త్రేతాయుగంలో వెండి కొండగా, ద్వాపర యుగంలో ఇత్తడి కొండగా, కలియుగంలో రాతి కొండగా మారిన అరుణాచల ప్రదక్షిణ అంటే ఒక్కో అడుగుతో నీ పాపకర్మని కరిగించుకునే విరుగుడు మంత్రం. అరుణాచల ప్రదక్షిణ అంటే ఎంతో మంది ఋషులకు మునులకు ఎన్నో ఏళ్ల సాధన తర్వాత గానీ దొరకని అదృష్టం. అరుణాచల ప్రదక్షిణ 7 చిరంజీవులు ఇప్పటికీ ఎప్పటికీ ప్రదక్షిణ చేసే గిరి. అంత పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలిగిన ఓ దివ్య క్షేత్రం. ఇప్పటికీ దర్శించిన ప్రతి ఒక్కరి పట్ల స్వామి చూపు ఉన్నట్టే గమనించాలి. ఇక్కడ నడిచే 14 కిలోమీటర్ల నడక నీలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఏ సాధన చెయ్యకుండానే యాక్టివేట్ చేసుకోగలిగి